హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృప కనికరాలను బట్టి దేవుడి రీతిగా మనల్ని సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన ఆయన సన్నిధిలో మనం ఉండటానికి ప్రభువు సహాయము చేశారు. హల్లెలూయా. నేటి ధ్యానము కొరకు ఒక వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము సామెతల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. 7వ వచనము అందరం కలిసి చదువుదాం. యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయాన్న మీ సన్నిధిలో ఉండటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. గడచిన కాలం మీ రెక్కల నీడలో భద్రపరిచారు. క్షేమాన్ని సమృద్ధిని మాకు అందించారు. వందనాలు. మరొక ప్రభు దినాన్న మీ సన్నిధిలో మేము ఉండటానికి సహాయము చేశారు. రాజా, ఇంతవరకు పాటల ద్వారా మహిమ తెచ్చుకున్నారు. వాక్య ధ్యానములో మాతో మాట్లాడండి. అల్పుణ్ణి ప్రభా నన్ను మరుగు చెయ్యండి. మీ ఆత్మచేత నింపి వాడుకొనండి. ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పచెప్తూ ఉన్నాం. వినగలిగిన చెవిని, గ్రహించే హృదయాన్ని మందరికి ఇవ్వమని బతిమాలుకుంటూ ఉన్నాం. రాజా, వాతావరణాన్ని అనుకూలపరచండి. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొనండి. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, అదే రీతిగా యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 24వ అధ్యాయము 15వ వచనాన్ని కూడా చదువుకుందాం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనము. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవనిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో? అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించెదరో? నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 2 వచనాల వెలుగులో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దైవభక్తి కలిగిన తండ్రి వారి జీవితాన్ని బట్టి వారి కుటుంబాలను ఏ విధంగా ప్రభావితము చేస్తారో మనము ఈ 2 వచనాల్లో అర్థం చేసుకుంటూ ఉన్నాం. జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. వాని తదనంతరము ధన్యులగుదురు. గమనించగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ దైవభక్తి కలిగిన తండ్రిగా యెహోషువ మనకు కనబడుతూ ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఒక ఆలోచన కలిగి ఉన్నారు. అదేంటంటే విగ్రహారాధనలోనికి వెళ్ళిపోదామని. కానీ యెహోషువ అంటున్నాడు, తన విశ్వాసాన్ని తను కనపరుచుకోవటం మాత్రమే కాదు,
తన నమ్మకత్వాన్ని అతను బయట పెట్టుకోవటం మాత్రమే కాదు, తన కుటుంబ పక్షాన కూడా ఒక మాటను రూఢిగా చెప్తూ ఉన్నాడు. అదేంటంటే, నేనును నా ఇంటి వారును. హల్లెలూయా. అందుకనే ప్రతి తండ్రి, దైవభక్తి కలిగిన ప్రతి తండ్రి కూడా వారి కుటుంబానికి ఒక నాయకుడై ఉన్నాడు. హల్లెలూయా. అందుకే మనం చూడగలిగితే ఆ నాయకత్వాన్ని బట్టే, ఆ అధికారాన్ని బట్టే ఇక్కడ యెహోషువ తన కుటుంబం పక్షంగా మాట్లాడుతున్నాడు. మీరు ఎవరిని సేవిస్తారో, ఎవరిని ఆరాధిస్తారో అది మీ ఇష్టం, కానీ నేను నా ఇంటి వారు యెహోవానే సేవించదము. హల్లెలూయా. కనుక మనం గమనించగలిగితే దైవభక్తి కలిగిన తండ్రిగా యెహోషువ మనకు కనబడుతూ ఉన్నాడు. తన ఇంటి వారందరినీ కూడా దేవుని భయములో నడిపాడు. తన ఇంటి వారందరినీ కూడా దేవుని మార్గములో నడిపాడు. కనుకొని అంటున్నాడు, నేనును నా ఇంటి వారును. హల్లెలూయా. అందుకనే దేవుడు కుటుంబంలో తండ్రికి ఒక నాయకత్వాన్ని అందించాడు. ఏ తండ్రి అయితే దేవుని భయము లేకుండా ఆ నాయకత్వం అనే బాధ్యతలో ఉండడో ఖచ్చితంగా కుటుంబాన్ని ప్రభువు కొరకు సంపాదించలేడు. గమనించండి, దేవుని భయములో కుటుంబాన్ని పెంచకపోతే ఆ కుటుంబము ఖచ్చితంగా దేవునికి ఆయాసకరమైన కుటుంబంగానే ఉండిపోతుంది. కానీ అదే తండ్రి దైవభక్తి కలిగి ఉన్నాడు అనుకోండి, తన కుటుంబాన్ని ప్రభు కొరకు సంపాదించుకోగలడు. ఈ నాయకత్వాన్ని బట్టి అతను తన కుటుంబాన్ని ప్రభు మార్గంలో నడిపించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనంలో రాయబడి ఉంటుంది, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ఇక్కడి నుంచి ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. గమనించండి, ప్రభువు యొక్క శిక్ష, ప్రభువు యొక్క బోధ తండ్రికి దేవుడు అప్పగించిన బాధ్యత. గమనించండి, తండ్రిగా ఉండటం అంటే ఇదేదో బాసిజం కాదు, ఆధిపత్య ధోరణి కాదు. ఇది ఒక బాధ్యత. ఆ బాధ్యతను బట్టి వారు కుటుంబాన్ని ప్రభువుకు సంపాదించి పెట్టాలి, ప్రభువు మార్గంలో నడిపించాలి. నడిపించాలంటే వారు ప్రభువు యొక్క శిక్షలోను ప్రభువు యొక్క బోధలోను. హల్లెలూయా. అందుకనే అటువంటి బాధ్యతను ప్రభువు తండ్రులకు అప్పగించాడు. ఆ బాధ్యతను బట్టే, ఆ శిక్షలో ఆ బోధలో నడిపించిన వాడిగా యెహోషువ మనకు కనపడుతున్నాడు. కనుకనే తన కుటుంబాన్ని బట్టి సాక్ష్యం ఇస్తున్నది ఏంటంటే, నేనును నా ఇంటి వారందరూ యెహోవానే సేవిస్తాం, ఆయననే వెంబడిస్తాం మేము. అటువంటి గొప్ప బాధ్యతాయుతమైన తండ్రిగా, ఒక గొప్ప ఆత్మీయ నాయకుడిగా యెహోషువ మనకు కనబడుతూ ఉన్నాడు. అందుకనే గమనించగలిగితే పిల్లలను మాటల ద్వారా కాకుండా తన జీవితము ద్వారా తండ్రి ప్రభావితము చేయగలడు. గమనించండి, కేవలము మాటలు కాదు, వారి జీవితాన్ని, వారి నడవడికను చూసి పిల్లలు నేర్చుకుంటూ ఉంటారు. అందుకనే ముందుగా తండ్రి చేయవలసిన పని ఏంటంటే ప్రభు యొక్క బోధలోను శిక్షలోను నడవాలి. అనంతరం వారి కుటుంబాన్ని అంతటిని కూడా తయారు చేయాలి. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మరొక సంఘటన మీకు నేను జ్ఞాపకం చేస్తాను. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 4వ అధ్యాయం, దినవృత్తాంతాల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. యెబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. గమనించండి, ఇక్కడ యెబ్బేజు ఎటువంటి తండ్రిగా కనబడుతూ ఉన్నాడంటే ప్రార్థించే తండ్రిగా కనపడుతూ ఉన్నాడు.
యెహోషువ మనకు కుటుంబాన్ని దైవ భక్తిలో నడిపిన తండ్రిగా కనిపించాడు. ఇక్కడ యెబ్బేజు ప్రార్థించిన తండ్రిగా కనపడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలీయుల దేవునికి మొరపెట్టుకుంటున్నాడంట. ఏంటది? నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించాలి, నీవు నా సరిహద్దులను విశాలపరచాలి, నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి, నాకు కీడు రాకుండా చెయ్యాలి, నువ్వు నన్ను కీడులో నుంచి తప్పించాలి. గమనించండి, ప్రార్థించే తండ్రిగా యెబ్బేజు మనకు కనపడుతూ ఉన్నాడు. వాస్తవానికి ఆ ప్రార్థనను బట్టే యెబ్బేజు ఆశీర్వదించబడ్డాడు. అతని సహోదరులు, అతని ఇంటివారు, అతని పితరుల కంటే అత్యధికంగా ఆశీర్వదించబడ్డాడు. కారణం ఏంటో తెలుసా? తన అంతరంగాన్ని ప్రభు సన్నిధిలో కృమ్మరించుకోగలిగాడు. హల్లెలూయా. ఎంతమంది ఈ అనుభవంలో మనం నడుస్తూ ఉన్నాం? మన అంతరంగాన్ని ప్రభు సన్నిధిలో కృమ్మరిస్తున్నామా, లేదా ప్రభువుకే డైరెక్షన్స్ ఇస్తున్నామా? కదా, డైరెక్షన్స్ ఇస్తూ ఉంటాం కదా. అప్పుడప్పుడు ఐపీఎల్ జరిగినప్పుడు ఒక పెప్సీను ఒక చిప్స్ ప్యాకెట్ పెట్టుకొని మనం ఎక్కడి నుంచి డైరెక్షన్ ఇస్తాం. అది అతను అలా ఆడితే బాగుంటుంది, ఇతను ఇలాగ ఆడితే బాగుంటుంది అని డైరెక్షన్స్ ఇస్తూ ఉంటారు. ఆడికి వినపడుద్దా? ఆహా. కానీ ప్రభువుకి డైరెక్షన్ ఇచ్చే వాళ్ళంగా కాకుండా ప్రభువు డైరెక్షన్లో మనం నడుచుకుంటే ఖచ్చితంగా మనం కూడా ఆశీర్వదించబడతాం. హల్లెలూయా. గమనించండి, ఎప్పుడు అటువంటి అనుభవంలోనికి వెళ్తామంటే మన అంతరంగాన్ని ప్రభు సన్నిధిలో మనం కృమ్మరించే అనుభవంలో మనం ఉన్నప్పుడు. ఒక వ్యక్తిగత సమయాన్ని, కొంత సమయాన్ని ప్రభు సన్నిధిలో మనం గడిపినప్పుడు ఆ సహవాసాన్ని బట్టి దేవుడు మనకు బోధిస్తాడు. ఆ బోధకు అనుగుణంగా ప్రభు మనల్ని దీవిస్తాడు. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ యెబ్బేజు ప్రార్థించిన తండ్రిగా కనపడుతూ ఉన్నాడు. అంతేనా? యోబు కూడా మనకి ప్రార్థన చేసిన తండ్రిగా కనపడుతున్నాడు కదా. నిరంతరం కూడా వారి బిడ్డల గురించి అతను నిరంతరం బలులు అర్పిస్తూ ఉండేవాడు, ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అందుకనే గమనించండి, వారి కుటుంబం చుట్టూ కూడా దేవుడు ఏముంచాడు? కంచెను ఉంచాడు. హల్లెలూయా. ప్రార్థన అనేది గమనించండి, తల్లిదండ్రుల ప్రార్థన బిడ్డలకు ఒక కాపుదలగా ఉంటుంది. మనం ప్రార్థన చేయలేదు అనుకోండి, వారికి కాపుదల అనేది ఉండదు. గమనించండి, ఇది గుర్తుపెట్టుకోండి. క్షేమము, వారికి సమాధానము, వారికి ఆశీర్వాదము, వారికి దీవెన మెండుగా కలగాలి అంటే తల్లిదండ్రుల ప్రార్థన అనేది వారికి ఒక కంచెలాగా ఉండాలి. ఆ రీతిగా యోబు నిరంతరం ప్రార్థన చేస్తూనే ఉండేవాడు. పిల్లలు ఎక్కడ దేవుని మార్గంలోంచి తప్పిపోతారేమో అన్న భయముతో వారి గురించి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అది వారి పిల్లలకు ఏ రీతిగా ఉంది? ఒక కాపుదలగా ఉంది. హల్లెలూయా. కాబట్టి గమనించగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, పిల్లల భవిష్యత్తు కొరకు ప్రతిరోజు కూడా ప్రార్థించే తండ్రులే దైవభక్తి కలిగిన తండ్రులు. అక్కడ యెహోషువ చూడగలిగితే కుటుంబాన్ని దేవునిలో నడిపించిన ఒక ఆత్మీయ నాయకుడిగా ఉన్నాడు. ఇక్కడ యెబ్బేజు, యోబు, వీరిద్దరూ కూడా కుటుంబం కోసం ప్రార్థించిన తండ్రులుగా ఉన్నారు. అదే రీతిగా మనం గమనించగలిగితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనంలో రాయబడి ఉంది కదా, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. ఒక మాదిరికరమైన తండ్రిగా ఇక్కడ పౌలు అపోస్తలుడు మనకు కనబడుతూ ఉన్నాడు. విశ్వాసులందరికీ కూడా ఆదర్శమయ్యాడు. అంటే గమనించండి, మాటలు కాదు, వారి నడవడికని చెప్పాను కదా. దానిని బట్టే, వారి మాటల కంటే వారి ప్రవర్తనను బట్టే తల్లిదండ్రులు వారి పిల్లల మీద ఎక్కువ ప్రభావాన్ని చూపుతూ ఉంటారు. హల్లెలూయా. ఎక్కువ ప్రభావాన్ని చూపుతూ ఉంటారు. అందుకనే చాలామందికి వారి తండ్రులంటే చాలా ఇష్టం. కారణం ఏంటో తెలుసా? వారు అందించిన మాదిరి, వారు చూపించిన నడవడిక. ఇక్కడ పౌలు అపోస్తలుడు కూడా తను పత్రికలు పంపించిన సంఘాలన్నిటికీ కూడా అటువంటి ఆత్మీయ తండ్రిగా ఉన్నాడు. హల్లెలూయా. గమనించండి, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి
నడుచుకోండి అంటున్నాడు. ఇక్కడ పౌలు అపోస్తలుడు ఒక మాదిరిని చూపించిన తండ్రిగా మనకు కనబడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, సామెతల గ్రంథము 13వ అధ్యాయము, సామెతల గ్రంథము 13వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. బెత్తము వాడని వాడు తన కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును. చాలా జాగ్రత్తగా ఈ విషయాలు అర్థం చేసుకోవాలి. ఇప్పుడున్న తరానికి ఈ విచక్షణ అనేది లేకుండా పోవటానికి కారణాలు ఏంటంటే వారు ఇటువంటి భయములో పెరగకపోవటమే కదా. ఇప్పుడు మనం ఒకప్పుడు ఎటువంటి తరంలో ఉండేవాళ్ళమంటే టీచర్ల దగ్గరికి వెళ్ళి తల్లిదండ్రులు ఆయన్ని చెతకొట్టేయండి మాకేం పర్వాలేదనే తరం ఒకప్పుడు. ఇప్పుడు ఏంటి అంటున్నారంట, ఎవరో తెలిసాడు ఏంటి అన్నారంట, కొట్టడం కాదు ఏదైనా అంటేనే అలా అన్నారంటే ఏంటి, అయ్యా అనకండి ఆడికి చదువు రాపోయిన పర్లా అంటున్నారు. ఈ రోజున తల్లిదండ్రులు ఈ రోజున స్కూళ్ళకి వెళ్ళి కాలేజీలకి వెళ్ళి చెప్పే మాటలు అయ్యే. ఎందుకో తెలుసా, వారు అటువంటి విచక్షణ లేకుండా ప్రవర్తించడానికి కలిగిన కారణం భయము లేకపోవటం. ముఖ్యంగా తల్లిదండ్రులు భయం లేకపోవటం, మరి ముఖ్యంగా దేవుని భయములో వారిని తల్లిదండ్రులు పెంచకపోవటం. అందుకని ఆడేదో ఒక రోజున కత్తి పట్టుకొనో గొడ్డలు పట్టుకొనో ఫోటో దిగుతాడు. జనాలకి ఏం కలుగుద్ది, నిజమేనేమో ఇది అనుకొని అనుమానితుడి కింద ఆయన్ని తీసుకెళ్ళారనుకో, తర్వాత ఏంటి పరిస్థితి? ఎందుకు దిగాడంటే ఆడికి భయం లేదు. అందుకనే పొరపాటున అలాంటి పనులు చేయకూడదు. బాగుంటుంది ఫోటోషూట్ అని బ్యారేజ్ మీద పెట్టకూడదు ఫోటోషూట్. కావాలంటే ఖాళీగా ఉన్న బీఆర్టీఎస్ రోడ్లో పెట్టుకో ఫోటోషూట్, అంతేగాని నువ్వు బ్యారేజ్ మీద కృష్ణా నదికి 3 లైన్లు ఉంటాయి చూడండి, ట్రైన్ వెళ్ళేవి, వాటి మీద నువ్వు ఫోటోషూట్ పెట్టావు అనుకో, అవన్నీ చాలా ఏమంటారు వాటిని ప్రొహిబిటెడ్ ప్లేసెస్ అవన్నీ. ఎందుకు అక్కడ దిగుతారు ఫోటోలు అంటే ఇలా భయం లేదు, తెలియకపోవటం కాదు, తెలుసు ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాపర్టీ, ఇందులోకి మనం అడుగు పెట్టకూడదు అని తెలుసు. కానీ ఏంటంటే దాన్ని బ్రేక్ చేస్తే ఇటు గొప్పోడు. ఎందుకు అలా భావిస్తున్నారంటే భయం లేదు మళ్ళీ. అందుకనే గమనించండి, బెత్తము వాడని వాడు తన కుమారునికి ఏమైపోతాడు? విరోధి. కుమారుని ప్రేమించేవాడు వానిని శిక్షిస్తాడు ఖచ్చితంగా. గమనించండి. అందుకనే ఇటువంటి జ్ఞానయుక్తమైన తండ్రులు ఈ రోజున అవసరం. ఎప్పుడు వస్తుంది ఇటువంటి జ్ఞానము? ఏ తండ్రి అయితే దైవ భయాన్ని కలిగి ఉంటాడు కదా. సాధారణంగా పరిస్థితికి అనుగుణంగా ఇప్పుడు అంతా రివర్స్ గేర్ నడుస్తుంది కదా. నాదేం లేదు, అంతా ఆమెదే, ఆమెకు అప్పు చెప్పేశాం, అంతా ఆమె చూసుకుంటుంది. నువ్వేం చేస్తావు? దేవుడు నీకు అప్పగించిన బాధ్యత నువ్వు మర్చిపోయావా? అంటే కష్టపడి డబ్బులు తేటమైంది నీ పని. వాళ్ళని పర్యవేక్షించటం, వాళ్ళ యోగక్షేమాలు అప్పుడప్పుడు కనుక్కోవటం కదా, ఇది కూడా మన బాధ్యతే కదా. కానీ ఏంటంటే మెల్లమెల్లగా బాధ్యత నుంచి నువ్వు తప్పించుకున్నావు అనుకో, నువ్వు ప్రభువుని సంతోషపెట్టినట్టు కాదు. మరి ముఖ్యంగా పిల్లల భవిష్యత్తును నువ్వు నీ చేతులారా పాడు చేసినట్టు. గమనించండి. అందుకనే ఎంతమంది తల్లిదండ్రులు అటువంటి క్రమములో అటువంటి భయంలో పిల్లల్ని పెంచుతున్నారు ఈ రోజున కదా. ఒకవేళ అలాగా పెంచకపోతే వారు ఒకానొక రోజున సంఘానికి, సమాజానికి, ఇక ఆఖరి కుటుంబానికి కూడా వారు ఏమాత్రం ప్రయోజనకరంగా లేకుండా ఉండిపోతారు. అదేమంత బాగుంటుంది చెప్పుకోవటానికి, ఏమంత బాగోదు అది కదా, చాలా సిగ్గుచేటుగా ఉంటుంది. అందుకని గమనించండి, కుమారుని ప్రేమించే తండ్రి ఏం చేస్తాడు? ఆ కుమారుణ్ణి శిక్షిస్తాడు. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. అందుకని తండ్రి ఏం చేయాలి? ప్రేమతో క్రమశిక్షణను నేర్పించాలి. అంటే ఆ రీతిగా క్రమంలో ఉంచుతూనే, భయములో పెంచుతూనే తండ్రి తన ప్రేమను కూడా వారికి చూపించాలి. నేను నీ కోసం ఎంత కష్టపడుతున్నాను, ఎందుకు ఇంత కష్టపడుతున్నావు, ఇది వారికి తెలిసినప్పుడు వారు ఖచ్చితంగా క్రమంలో ఉంటారు.
అంతేగాని వారికి మీ కష్టం ఏంటో తెలియలేదు అనుకోండి, వాళ్ళకి బాధ్యత అనేది ఎప్పటికీ తెలియదు. గమనించండి, వారికి ఆ బాధ్యత ఎప్పటికీ తెలియదు కదా. అందుకనే చాలా స్పష్టంగా ఇక్కడ మనం అర్థం చేసుకోగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు అపోస్తలుడు అంటాడు, హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు అపోస్తలుడు 12వ అధ్యాయంలో అంటున్నాడు, 6వ వచనంలో, ప్రభువు తాను ప్రేమించిన వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించున్నట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. గమనించండి, ఏ కుమారుణ్ణైతే తండ్రి ఎక్కువగా ప్రేమిస్తాడో ఆ కుమారుణ్ణి తండ్రి ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. ఎందుకని? ఒక క్రమములో ఉండటానికి కదా, ఒక క్రమములో ఉండటానికి. అలాగే ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. ఆయన మనల్ని స్వీకరించాలంటే ఖచ్చితంగా మనల్ని ఆయన ఏం చేస్తాడు? సరిచేస్తాడు. సరిచేయబడటం అనేది, సరిదిద్దుకోవటం అనేది చాలా అవసరం విశ్వాస జీవితంలో. అలా జరగకపోతే ఆత్మీయ ఎదుగుదల అనేది ఉండదు. గమనించండి, మనం ఆత్మీయంగా ఎదగాలి అంటే ఖచ్చితంగా మనము సరిదిద్దబడాలి, సరిచేయబడాలి. ప్రజలకు ఈరోజు నచ్చంది ఏంటంటే ఈ రెండే నచ్చవు. ఈ పారాగ్రాఫ్ ఇక్కడ నుంచి ఇక్కడికి చదువు అంటే చదవటం కష్టమైపోతుంది ఈ రోజున జనాలకి. అరే చదవలేకపోతున్నారు ఏంటంటే వాళ్ళకి కొంత బాధ కలుగుతూ ఉంటుంది. ఎందుకనంటే ఒక యుక్త వయసు వచ్చాక కొన్ని బేసిక్ క్వాలిటీస్ అనేవి మనలోకి రావాలి కదా. ఒక డిగ్రీ చేత్తో పట్టుకున్నాము అంటే దానికి సంబంధించిన కొన్ని లక్షణాలు మనలో ఉండాలి. అలాగే స్కూల్కి వెళ్తున్నాం, కాలేజీకి వెళ్తున్నాం అంటే దానికి సంబంధించిన కొంత డిసిప్లిన్ మనలో ఉండాలి. ఒక కోర్స్ చేసామంటే దానికి సంబంధించిన నైపుణ్యము, స్కిల్ అనేది మనలో ఉండాలి. ఇంకెందుకు వెళ్ళినట్టు కదా. అందుకనే అనేకులు కూడా ఈ రోజున అనేక రీతులుగా సరిచేయబడటం అనేది వారికి నచ్చక ముఖ్యంగా ఏమైపోతున్నారంటే, మాకు ఇంకా ఏ డెవలప్మెంట్ వద్దు, మేము ఇలాగే ఉంటాం అనే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. గమనించండి, అందుకని ఆ నైపుణ్యము రావాలి అంటే ఖచ్చితంగా మనల్ని మనము సరి చేసుకోవాలి. ఇది ఇలా కాదు, మరొకలాగా చేయొచ్చు అని ఎవరైనా పెద్దవాళ్ళు మనకు సలహా ఇచ్చారనుకో, ఓకే, ఒకసారి ప్రయత్నించాలి ఖచ్చితంగా. అంతేగాని మాకు చెప్పకూడదు, మమ్మల్ని సరి చేయకూడదు అంటే, గమనించండి, మార్పు అనేది అనివార్యం ఈ రోజుల్లో. మార్పు చెందకపోతే కష్టమే. మార్పు అనేది అనివార్యం, ఇన్ఎవిటబుల్. ఆ మార్పు మనలో రాకపోతే మనుగడ కష్టం. ఇవన్నీ మనకు అవసరం. అందుకని తండ్రి చేయవలసింది ఏంటంటే శిక్షించాలి, అదే సమయంలో ఆ కుమారుణ్ణి ప్రేమించాలి. ఆ ప్రేమ అతనికి తెలియాలి. గమనించండి, ఆ ప్రేమ అతనికి తెలియాలి. ప్రేమ తెలియటం అంటే 40-50 రూపాయలు ఇడ్లీ పిండి తెచ్చి ఇడ్లీలు వేసి ఇదే బయట కొంటే ఎంత అవుద్దో తెలుసా? అది కాదు ప్రేమ చూపించడం అంటే. ఇంట్లో చేసి ఇదే బయట హోటల్ ఎంత అవుద్దో తెలుసా అని లెక్కలేస్తారు చూడండి, అది ప్రేమించడం కాదు. అలా వేసేవాళ్ళు ఉంటారు ఈ రోజుల్లో. కానీ దేవుని ప్రేమను బట్టి ఆ ప్రేమను వారికి తెలిసేలాగా మనం చేసినప్పుడు ఖచ్చితంగా వారు క్రమంలోనికి వస్తారు కదా. ఎందుకనంటే వారి మీద ఆ బాధ్యత ఉంది, నేర్చుకోవలసిన బాధ్యత కూడా కుమారుల మీద ఉంది. అందుకని ఇక్కడ చూడగలిగితే జ్ఞాని అయిన సొలొమోను అటువంటి తండ్రి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. క్రమశిక్షణ అనేది ప్రేమకు విరుద్ధం కాదు, అది ప్రేమలో ఒక భాగమే. ప్రేమించటంలో ఒక భాగమే క్రమపరచటం అనేది.
అందుకనే మనం గమనించగలిగితే కోపంతో కాకుండా ప్రేమతో వారిని సరిదిద్దినప్పుడు వారు ఖచ్చితంగా నేర్చుకుంటారు, క్రమములో ఉంటారు. అంత మాత్రమే కాదు, ద్వితీయోపదేశ కాండములో మరొక దైవభక్తి కలిగిన తండ్రిని గురించిన గొప్ప లక్షణం మనకి కనబడుతూ ఉంది. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6వ వచనము. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండునప్పుడు, త్రోవను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచునప్పుడును వాటిని గూర్చి మాటలాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. గమనించండి, ఏంటి ఆజ్ఞలు? ఏదో కాదు, దేవుని మాటలు, దేవుని వాక్యమే. ఆ దేవుని వాక్యము చేత మన గృహాలు నింపబడినప్పుడు అవి ఏం చేస్తాం? మనం మన తర్వాత తరానికి వాటిని నేర్పిస్తాం. అవి కూర్చున్నప్పుడు మనకు కనబడుతూ ఉంటాయి, నడిచేటప్పుడు, పండుకునేటప్పుడు, లేచినప్పుడు వాటి గురించే మనము మాట్లాడుతూ ఉంటాం. ఆ రీతిగా దేవుని వాక్యములో వారు పెరిగిన వారుగా మనకి కనబడుతూ ఉంటారు. దానిని బట్టే, ఆ వాక్యాన్ని బట్టే వారు విశ్వాసములోనికి వెళ్తారు. గమనించండి, వారు విశ్వాసములో ఎదుగుతారు. విశ్వాసం అంటే పరిస్థితి ఏదైనా సరే దేవుని మీదే ఆధారపడటం. ఎటువంటి పరిస్థితి అయినా సరే, అది ఎటువంటి సమస్య అయినా సరే కదా. మనోళ్ళు ఏమైనా సమస్యలు వస్తే ఈ మధ్య వేరే వేరే వాటి మీద ఆధారపడుతున్నారు, దేవుని మీద ఆధారపడకుండా కదా. కదా, డెటాల్ బాటిల్ నిన్ను సంతృప్తి పరచలేదు. గమనించండి కదా. మనోళ్ళకి ఏంటంటే సంతృప్తి కోసం రకరకాల పనులు చేస్తూ ఉంటారు. దేవుని మీద ఆధారపడటం అనేది నేర్చుకోరు. మరి విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ లోకం మీద, లోకం పోకడ మీద, ఈ లోకంలో ఉండే జలసాల మీద నువ్వు ఆధారపడి, నాకు చాలా బాధగా ఉంది, నాకు చాలా నీరసంగా ఉంది, నేను డల్గా ఉన్నాను, డీజే పెడితే నీ డల్ అంత పోద్దా? నువ్వు దేని మీద ఆధారపడుతున్నావు కదా. డిస్కోకి వెళ్తే నీ ఏమంటారు, నీ డిప్రెషన్ అంత పోద్దా? పోదుగా. నువ్వు దేని మీద ఆధారపడుతున్నావు బాగా గుర్తుపెట్టుకో కదా. పోనీ ఒక మండి బిర్యానీ తింటే నీ అలసట అంత పోద్దా? కదా కదా. మళ్ళీ ఆకలి అవుద్ది కదా. మళ్ళీ డిస్కో నుంచి బయటకు వచ్చాక మళ్ళీ నీకు డిప్రెషన్ వస్తుంది కదా. ఎందుకు ఇలా అయిపోతున్నారంటే విశ్వాసములో ఒక తరాన్ని మనం పెంచట్లా. గమనించండి, అలాగ మనం పెంచనప్పుడు, దేవుని మీద ఆధారపడనప్పుడు ప్రభువు నందు నిద్రించాను అన్న మాట రాయించుకోవద్దు. చెప్పండి తర్వాత తరానికి, నేను పోయాక ఈ మాట పెట్టద్దు అని చెప్పండి. ఎందుకని? నువ్వు విశ్వాసంలో పెరగలా. ఎందుకు ఆ మాటలన్నీ? పోయినంత మాత్రాన నువ్వు చనిపోగానే నీకు అటోన్మెంట్ వచ్చేస్తుందా ఏంటి? ఏమి రాదు. బతికొండగా లేని మార్పు నువ్వు పోయాక ఏమి రాదు. ఏమైనా సరే నువ్వు బతికొండగానే మారాలి కదా. ఒకవేళ మనకే విశ్వాసం ఉందనుకోండి కదా, వేరే నోటి దగ్గరది లాగేసి మన పిల్లలకు పెడతామా? పెట్టం కదా. అలాంటి వాళ్ళని ప్రభువునందు నిద్రించను అన్నంత గౌరవంగా ఏం రాస్తా? నేను రాయను. పలానా వారు చనిపోయారని రాస్తా. ఒక సేవకుడు అడిగాడు నన్ను, ఏంటండి అంత ధైర్యంగా చనిపోయారు అని రాశారు, మృతి పొందారు అని రాస్తారుగా? అంత లేదండి. అక్కడ విశ్వాసంలో ఉంటేనే ప్రభువు నందు నిద్రించినట్టు. అలా నిద్రపోయిన వాళ్ళు మళ్ళీ ఆయన వచ్చినప్పుడు లెగుస్తారు. వీళ్ళకి విశ్వాసం లేదు కదా, వీళ్ళు చనిపోయారు. వీళ్ళు అంత ధైర్యంగా చెప్పగలిగి ఉండాలి నువ్వు. ఎవరిని సంతోష పెడదామని ఇవన్నీ దాయాలి కదా. అందుకని గమనించండి, ఆ విశ్వాసాన్ని నువ్వు తర్వాత తరానికి అందించాలి. వాస్తవానికి మనం గమనించగలిగితే, ఈ విశ్వాసము మనకు గమనించగలిగితే తిమోతికి రాసిన మొదటి పత్రిక
రెండవ పత్రిక మొదటి అధ్యాయము, తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనము. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునికేలోను వసించెను, అది నీయందు సహవసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. గమనించండి, తిమోతిని గురించి పౌలు అపోస్తలుడు ఇస్తున్న సాక్ష్యము. ఆ విశ్వాసమే నీలో ఉంది. ఏ విశ్వాసము? నీ తల్లిలో ఉన్న విశ్వాసం, నీ అవ్వ లోయలో ఉన్న విశ్వాసం. ఈ విశ్వాసాన్ని మనం తర్వాత తరానికి అందిస్తున్నామా? గమనించండి కదా, రెడ్ బుక్లో అన్నీ రాసి ఆ పుస్తకాన్ని ఇచ్చి ప్రతీకారం తీర్చుకుంటున్నాం ఏంటి? అక్కడితో అయిపోయింది కదా. మళ్ళీ అదే నువ్వు చేసావనుకో, ఇక దాన్ని ఎవడో మర్చిపోడు. అవి తరతరాలుగా అయ్యే ఉంటాయి. విశ్వాసం కనపడదు అక్కడ, ఇంకా డైరీలే కనపడతాయి. అందుకే గమనించండి, ఈ విశ్వాసాన్ని పౌలు అపోస్తలుడు ఎవరిలో చూస్తున్నాడు? తిమోతిలో చూస్తున్నాడు. అందుకని దైవభక్తి కలిగిన తండ్రి వారి పిల్లలకు వారసత్వంగా విశ్వాసాన్ని ఇస్తాడు. హల్లెలూయా. వారసత్వంగా ఏమిస్తాడు? విశ్వాసం. ఆస్తి కంటే విశ్వాసం అనే వారసత్వాన్ని పిల్లలకు ఇస్తాడు. అంత మాత్రమే కాదు, తిమోతికి రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 8వ వచనంలో రాయబడి ఉంది. 5వ అధ్యాయం 8వ వచనం, ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై యుండును. చాలా జాగ్రత్తగా ఈ మాటను మనం గ్రహించాలి. ముందు ఎవరు రక్షించబడాలి? స్వకీయులు అంటే స్వంత ప్రజలు, కుటుంబము, బంధువులు. వీళ్ళు వారిని రక్షించుకోకపోయాడు అనుకోండి, అతను ఏం చేసినట్టు? విశ్వాసాన్ని త్యాగం చేసేసినట్టు. కాబట్టి అతను అవిశ్వాసి కన్నా ఏమవుతాడు? చెడ్డవాడవుతాడు. అందుకే కుటుంబాన్ని ఆత్మీయంగా నడిపించిన యెహోషువ ఏమంటున్నాడు? నేను నా ఇంటి వారందరూ కూడా యెహోవాను ఆరాధిస్తాం అంటున్నాడు. వాస్తవానికి ఆదికాండము 6వ అధ్యాయములో నోవాహు చేసిన పని కూడా అదే. ఊరోల సంగతి వారికి ప్రకటించాడు, వారు విశ్వసించలేదు, అతని మాటకు లోబడలేదు. కానీ గమనించగలిగితే వారి కుటుంబం అయితే అంటే నోవాహు ఏం చేశాడు? ముందు తన స్వంత కుటుంబాన్ని రక్షించుకున్నాడు. ఇది చాలా గొప్ప అనుభవం. ఇది చాలా గొప్ప అనుభవం. స్వంత కుటుంబానికి రక్షించుకోకుండా ఈ వ్యాఖ్యలు మనం చేయకూడదు, చాలా నేరం కదా. సొంత కుటుంబం ఒకలేమో శివసేనలో ఉంటారు, ఒకలేమో బజరంగ దళలోనో, ఇంకోటి ఏంటిది అది శివశక్తిలో ఉంటారు. ఈయన మాత్రం బ్లూ కలర్ యాక్టివ్ మీద వెళ్తాడు. ఇంతకు మించిన దొంగోడు ఎవడైనా ఉంటాడా? నీ కుటుంబం సంగతి ఏంటి కదా. నాకు తెలిసిన ఒక సేవకుడు కనీసం వాక్యాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు కదా కొంతమంది. సార్ వాళ్ళు ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళ షాపుల మీద కొన్ని రకాల జెండాలు కట్టుకుంటారు. వాళ్ళ దగ్గర సోడా కూడా తాగడం. నాకు తెలిసిన ఒక దైవజనుడు, నా డబ్బు వాళ్ళకి వెళ్ళటానికి లేదండి అంటాడు. అంటే ఇప్పుడు వాళ్ళు షాప్ నడుపుకున్న డబ్బులన్నీ దేనికి ఇస్తున్నట్టు? ఇలాంటి సువార్తకు వ్యతిరేకమైన కార్యకలాపాలకే వాళ్ళు ఖర్చు పెట్టేది. అందుకని అతను అక్కడ కనీసం సోడా కొడతాడు. మరి అలాంటిది నువ్వు సువార్త అంటావు, ఇంకో పక్కనేమో నీ పిల్లలేమో అలా చేస్తూ ఉంటారు. ఎటువంటి విశ్వాసం నేర్పుతున్నాం మనం? అందుకనే ఇటువంటి వారు తమ విశ్వాసాన్ని త్యాగం చేసిన వాళ్ళు, వీరితో కాస్త జాగ్రత్తగా మనము ఉండాలి. గమనించండి. అందుకనే అనేక రకాలైన తండ్రుల్ని పరిశుద్ధాత్ముడి ఉదయకాల సమయంలో మన ముందుంచుతున్నాడు. కుటుంబం కోసం ప్రార్థించిన తండ్రి, కుటుంబాన్ని దేవుని భయములో నడిపించిన తండ్రులు, కుటుంబాన్ని విశ్వాసంలో నడిపించుకున్న
తండ్రులు, కుటుంబం నిమిత్తము ప్రయాసపడిన వారు. గమనించండి. అంత మాత్రమే కాకుండా మీకా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనంలో రాయబడిన మాట. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనము. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. గమనించండి, ఏ రీతిగా దేవుని సన్నిధిలో ఉండాలో ఒక మాదిరి మనకి ఇక్కడ ఈ వచనంలో మనకు కనపడుతూ ఉంది. అంటే అధికారము ఉన్నంత మాత్రాన, హోదా ఉన్నంత మాత్రాన మనం మన దీనత్వాన్ని మర్చిపోకూడదు. దేవుని విషయంలో దావీదు ఎలాగున్నాడు? ఇశ్రాయేలు ప్రజలందరికీ రాజు అయినప్పటికీ దావీదు మాత్రం ఒక గొప్ప తండ్రిగా తన కుటుంబంతో ఎంత తగ్గింపును కలిగి ఉన్నాడో దేవుని దగ్గర ఇక సాష్టాంగ పడే పరిస్థితిలో అటువంటి దీనత్వాన్ని, తగ్గింపును దావీదు మహారాజు కలిగి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, గమనించండి, మరొక తండ్రి మనకు కనబడుతూ ఉన్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని నెడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. గమనించండి. ఆ రీతిగా చూడగలిగితే దైవభక్తి కలిగిన తండ్రి క్షమించే హృదయాన్ని కలిగి ఉంటాడు. దైవభక్తి కలిగిన తండ్రి క్షమించే హృదయాన్ని కలిగి ఉంటాడు. ఎక్కడ చూస్తామంటే ఈ విషయాన్ని లూకాసు సువార్త 15వ అధ్యాయంలో మనకు కనబడతా ఉంటుంది. ఆస్తినంతా కూడా దుర్వ్యాపారములో పాడు చేసేసి, తినటానికి లేక ఆఖరికి తను వెళ్ళిన దేశంలో కరువు వస్తే తినటానికి లేక పందులు తినేది కూడా తినటానికి సిద్ధపడిపోయిన చిన్న కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు ఏం చేశాడు? తిరిగి తన తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి ఏమన్నాడు? నువ్వింత నష్టం చేసావని ఒక మాట అన్నాడా? మీ అన్నయ్య చూడు ఎంత బుద్ధిగా ఉన్నాడని పోల్చి చూపించాడా? నీ వల్ల నాకెంత అవమానం కలిగింది అన్నాడా? లేదు. ఎదురెళ్ళాడు, కౌగిలించుకున్నాడు, మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఆ చింపిరి వస్త్రాలన్నీ తీసేసి మంచి ప్రశస్తమైన వస్త్రాలు ఇచ్చాడు. చేతికి ఉంగరం తొడిగాడు, కాళ్ళకి జోడిచ్చాడు. అలాగే పనివారందరినీ పిలిచి ఏమంటున్నాడు? గొప్ప విందు చేశాడు. అంటే చిన్న కుమారుడు చేసింది ఏది కూడా తండ్రికి ఇప్పుడు గుర్తు లేదు. గమనించండి. అంటే తండ్రి మనస్సు అటువంటిది కదా. ఓ ప్రక్కన శిక్షిస్తూనే ప్రేమించే తండ్రి క్షమిస్తాడు అన్న సంగతిని మనం మర్చిపోకూడదు. దేవునిలో ఈ విషయాలన్నీ కూడా మనకి కనబడుతూ ఉంటాయి. ఆ పోలికనే మనం కూడా కలిగి ఉండాలని ప్రభువు మన నుంచి ఆశిస్తూ ఉన్నాడు. గమనించండి. ఆ రీతిగా చూడగలిగితే మరి దైవభక్తి కలిగిన తండ్రి మరి దేవుని మార్గములో జీవించేవాడిగా ఉంటాడు. 128వ కీర్తన 128వ కీర్తనలో మనం చూడగలిగితే మొదటి చరణం నుండి దైవభక్తి కలిగిన తండ్రి ఏ రీతిగా ఉంటాడో మనకి అర్థమవుతూ ఉంటుంది. 128వ కీర్తన మొదటి చరణంలో రాయబడి ఉంది కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. గమనించండి. యెరూషలేముకు మేలు కలగటం చూస్తాడు, అలాగే పిల్లలను చూస్తాడు. దైవభక్తి కలిగిన తండ్రి. ఇటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా
పొందుకుంటాడు. అంత మాత్రమే కాదు, ముఖ్యంగా క్రీస్తు ప్రేమను కనపరుస్తాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనంలో రాయబడి ఉంది కదా, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. గమనించండి, సంఘము ఏ రీతిగా ఉండాలని ప్రభువు కోరుతూ ఉన్నాడు? పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమ కలిగిన సంఘముగా ఉండాలనేది. ఏది మహిమ కలిగిన సంఘం? ఈ రోజుల్లో మహిమ కలిగిన సంఘం అంటే సంఘం అంతా వైట్ అండ్ వైట్ వేయాలి, విపరీతమైన ఇన్స్ట్రుమెంట్స్ ఉండాలి, సంఘం అంతా ఎగరాలి. ఆయన వచ్చినప్పుడు పైకి ఎగురుతారో లేదో తెలియదు, కానీ ప్రతి ఆదివారం ఎక్కడ ఎగరాలి. అది మహిమ కలిగిన సంఘం. జనాలు అయ్యే కోరుకుంటున్నారు ఈ రోజున. సంగీతం నిన్ను ఉప్పొంగ చేస్తుందండి. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు కదా. సంగీతం ఏం చేస్తుంది మనని? అందుకని ఇస్త్రీ బండి దగ్గరికి వెళ్ళి ఆడ ఒక జత ఇస్త్రీ చేసే లోపు నీకు కూడా ఉప్పొంగుతావు నువ్వు. ఎందుకని? ఆడు పాటలు పెడతాడు కదా, జనరంజని, శ్రోతలు కోరిన ఫిలిం గీతాలు. అంత దానికి దీనికి పెద్ద తేడా ఏముండట్లా ఈ రోజుల్లో. దీన్నంతా ఏమనుకుంటున్నారంటే దేవునికి మహిమ అనుకుంటున్నారు. వాస్తవానికి నువ్వు నోరు తెరిచి ఒక అన్యుడికి నువ్వు సువార్త ప్రకటించకపోతే ప్రభువుని ఏం మహిమపరిచినట్టు? నీకు సమస్యలు వస్తాయి, అప్పుడు కూడా నీ విశ్వాసాన్ని నువ్వు విడిచిపెట్టకుండా ఉంటే అప్పుడు నువ్వు మహిమపరిచినట్టు. అంతేగాని చిన్న చిన్న వాటికే మనం ఇదైపోయామనుకోండి కదా. వాస్తవానికి కొన్ని సమస్యలు మనిషికి ఇంతే జీవితం, ఇక మనం ముందుకెళ్ళలేం అనిపిస్తూ ఉంటాయి. కానీ అక్కడ కూడా నువ్వు ప్రభువు మీద ఆధారపడితే గమనించండి, ప్రభు ఒక నూతనమైన ద్వారాన్ని తెరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విశ్వాసాన్ని మనం విడిచిపెట్టకూడదు. అందుకనే సంఘము మహిమకరంగా ఉండటం అంటే మనం మన విశ్వాసాన్ని కాపాడుకోవటం, మనం మన సాక్ష్యాన్ని కాపాడుకోవటం. ఇది దేవునికి మహిమ. మన ద్వారా ఒక పాపి రక్షించబడటం, ఇది దేవునికి మహిమ కదా. కానీ దీనికి పూర్తి వ్యతిరేకంగా అపవాది ఏం చేస్తాడంటే, ఎత్తుకురా, దోచుకొచ్చేసేయి, దాంతో దేవునికి మహిమ రాదు ఎప్పుడు. గమనించండి. అందుకే ఒకవేళ నేను దేవుని దగ్గరికి వెళ్ళేలోపు నాకు ఏ బాధ అయినా ఉంటుంది, లేకపోతే ఏ అసంతృప్తి అయినా ఉంటుందంటే పరిచర్య విషయంలో నమ్మకస్తుల్ని నేను తయారు చేయలేకపోయాను అని అసంతృప్తి అయితే నాకు ఉంటుంది. ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకనంటే నన్ను చూసి, నా పరిచర్యను చూసి మీరు ఏం నేర్చుకున్నట్టు కదా. ఏ సందర్భంలో కూడా ఈ రోజుకి నాకు విజయవాడలో అవకాశాలు ఉన్నప్పటికి కూడా నేను విజయవాడలో ఉండటానికి ఇష్టపడను నేను. ఎందుకంటే విజయవాడలో చాలామంది ఉన్నారు. ఈ రోజుకి నాకు నొన్నలో ఒక 200 గజాలు స్థలం ఇస్తాము, ఇక్కడ ఒక మందిరం, ఎక్కడ ఎవరు లేరు, అదంతా ఖాళీ పొలాలు, అక్కడ ఒక మందిరం స్టార్ట్ చేయండి అన్నా సరే నేను విజయవాడ రావడానికి ఇష్టపడను నేను. ఎందుకనంటే ఇక్కడ చాలా వసతులు వనరులు ఉన్నాయి, వీటికి చాలామంది ఉన్నారు. ఏది ఇలా భ్రమపరచబడి తప్పుగా నడిపించబడేవారు చాలామంది ఉన్నారు విజయవాడలో.
కానీ ఏ అవకాశాలు లేకుండా, ఏ వసతులు వనరులు లేకుండా, ప్రభువుని ఎరగకుండా ఉన్నవారు మరి ఎక్కడున్నారు? అక్కడికి మనం వెళ్ళటం అనేది చాలా అవసరం, చాలా అవసరం కదా. ఈ ఎండాకాలంలో దాదాపు 5,000 కిలోమీటర్లు ప్రయాణం చేశాక బహుశా ఇంక తర్వాత ప్రయాణం చేయలేనేమో అనంత ఇదిగా అలసిపోయాను నేను. కానీ ప్రభువుకి ఏది మహిమ అంటే, అటువంటి వారు ప్రభువుని ఎరగటమే దేవునికి మహిమ కదా. అది మనం గ్రహించాలి. సంఘము మహిమకరమైన సంఘముగా ఉండాలి అంటే ఇది ప్రాముఖ్యమైంది. అంతేగాని మనం డాంబికంగా ఉంటే దేవునికి మహిమ అనుకోవటం చాలా పొరపాటు. అంటే మనం అట్టహాసంగా కనిపించి ఇది దేవునికి మహిమ అనుకోవటం చాలా పొరపాటు. కానీ గమనించండి, ఇవి సంఘము నేర్చుకోవలసినవి, ఆత్మీయంగా ఎదగాలంటే మనం సరిచేసుకోవలసినవి కనుక వీటిని ప్రస్తావించటం తప్పట్లేదు. అందుకని ఫార్ కార్నర్స్, సుదూర ప్రాంతాలకు మనం వెళ్ళి పరిచర్య చేయాలి. దేవుడు మనకు అవకాశాలు ఇస్తాడు, మనం వెళ్ళి పరిచర్య చేయాలి, వారికి ప్రభువుని పరిచయం చేయాలి. గమనించండి, ఒకవేళ ఈ వర్షాకాలం మనం అనుకూలించకపోవచ్చు, ఇక అంతా సీజన్ బాగున్నప్పుడు చెలరైపోవటమే. మరి ఏం నేర్చుకుంటున్నాం మనం కదా, ఏం నేర్చుకుంటున్నాం కదా. కుడివిస్తే పండగ అన్నట్టు అయిపోయింది. ఈ రోజున ఉన్న చోటనే ఒక పాట పాడే అవకాశం ఇస్తే అబ్బో బాగా పాడాడు కదా, బాగా పాడాడా, పాడా కదా. నువ్వు 245 రూపాయలు టికెట్ పెట్టుకొని భద్రాచలం దిగి బస్సు, ఇక్కడ నుంచి ఎక్కి భద్రాచలం బస్ దిగి అదే పాట పాడు, ఉపయోగం ఉంటుంది, నేను ఒప్పుకుంటా కదా. నేనే కావాలంటే టికెట్ వేయిస్తా, మధ్యలో అన్నపూర్ణలో కూడా భోజనం పెట్టిస్తా. అక్కడ పాడు రా. అన్నపూర్ణ మీకు తెలుసుగా, పాలవంచులో 3 మెస్సులు, అన్నపూర్ణ మెస్సులు. మీకు తెలుసా? నవభారత్ ఎదురుగా ఉంటుంది, అక్కడ కూడా భోజనం పెట్టిస్తా. ఎప్పుడండి మనం ప్రభువుని మహిమపరిచేది ఇంకా కదా. ఉన్న చోటే ఏదో సబ్సిడీలో చేసేసామనుకుంటే చాలా కష్టం, చాలా కష్టం. అందుకని ప్రతి సేవకుల మీటింగుల్లో ఈ మిషనరీ దర్శనం గురించే మాట్లాడుతూ ఉంటా. ఉన్న దాంతో కడుపు నిండినట్టు ఉండొద్దు. తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ కోసం మనం ప్రయాసపడదాం. అప్పుడే మనం ఏమవుతాం? మహిమ కలిగిన సంఘంగా మనం ఉంటాం. అటువంటి మహిమ కలిగిన సంఘము నిర్దోషమైనదిగా, ఇక పరిశుద్ధమైనదిగా ఉండాలి అంటే ప్రభువు తనను తాను ఈ సంఘం కోసం ఏం చేశాడు? ఆయన అప్పగించుకున్నాడు. గమనించండి, ఈ సంఘం కోసం ఆయన తనను తాను అర్పించుకున్నాడు. ఆ రీతిగా దైవభక్తి కలిగిన తండ్రి చేసే పని ఏంటంటే, గమనించండి, క్రీస్తు ప్రేమను ఆ రీతిగా ప్రతిబింబిస్తాడు. మరియా యోసేపులు చేసిన పని కూడా అదే కదా. దేవుని కోసం వారి జీవితాలను ఏం చేశారు? త్యాగం చేశారు. ఆయన్ని కాపాడటమే చాలా కష్టమైపోయింది. 2-3 సంవత్సరాల పాటు ఆయన్ని దాచుకుంటూ అన్ని ప్రాంతాలు తిరగటమే చాలా కష్టమైపోయింది. కానీ వాళ్ళు దానికి వెనుకాడలేదు. కారణం దేవుని యొక్క ప్రేమ వారిలో ఉంది. హల్లెలూయా. అందుకనే తండ్రి కేవలము కుటుంబాన్ని పోషించేవాడు మాత్రమే కాదు, కుటుంబాన్ని ఆత్మీయంగా నడిపించేవాడు, దేవుని మార్గంలో నడిపించేవాడు. యొబ్బేజులాగా కుటుంబం కోసం, యోబులాగా కుటుంబం కోసం నిరంతరం ప్రార్థించేవాడు. హల్లెలూయా. అటువంటి దైవభక్తి కలిగిన తండ్రులే వారి బిడ్డలను దైవ మార్గంలో నడుపుతారు, దేవుని భయంలో పెంచుతారు, ఆయన బోధలో, ఆయన శిక్షలో పెంచుతారు. అనుగుణంగా వారు ఏమవుతారు? ప్రయోజకులు అవుతారు. హల్లెలూయా. ఆ రీతిగా ప్రయాసపడుచున్న దైవభక్తి కలిగిన ప్రతి తండ్రి కూడా
దేవుని దృష్టిలో ఒక నమ్మకమైన పాత్ర. హల్లెలూయా. అటువంటి నమ్మకమైన పాత్రలుగా మనందరము దేవునిలో వాడబడాలని దేవుని కృపకు అప్పగించుకుందాం. దేవుడు మనలందరినీ దీవించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయాన్న కొద్ది మాటలు ధ్యానించటానికి కృపనిచ్చారు. స్తోత్రాలు రాజా. దైవభక్తి కలిగిన తండ్రి ఏ రీతిగా కుటుంబ నిమిత్తం ప్రయాసపడతాడో, బిడ్డలను దైవ మార్గంలో పెంచుతాడో ధ్యానించటానికి సహాయము చేశారయ్యా. ఆ రీతిగా మీరు ఆత్మీయ తండ్రిగా, పరలోకపు తండ్రిగా మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. మీ భయములో, మీ బోధలో, మీ శిక్షలో మేము పెరగటానికి సహాయము చేయండి. విన్న మాటలు మా హృదయంలో భద్రపరచండి, నీరు కట్టి ఫలింపచేయండి. మీ కృపకు అప్పగించుకుంటూ ఉన్నాం, సహాయము చేయండి. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.